నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ. నంద్యాలలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ. ఘనంగా మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు. కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ధర్నా. జిల్లా మరియు మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సన్మానం. కార్పెంటర్స్ అసోసియేషన్ స్థలాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఖండించిన ఎస్డిపిఐ ప్రతినిధులు. శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈర్నపాడు గ్రామం నుండి పుట్టింటి పట్టుచీర సారె సమర్పణ. రేషన్ షాపుల నుండి అర్హులైన 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నంద్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియ చేపట్టడం జరుగుతున్నదని, అందుకుగాను ప్రతి రేషన్ డీలర్కు ఒక నోడల్ అధికారిని పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎండిఓలను తీసివేసి ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్ ద్వారా చేయాలని గత మాసంలో నిర్ణయించి గత మాసం నుంచి డీలర్ ద్వారా పంపిణీ చేయించడం జరుగుతున్నది. అందులో భాగంగా 65 సంవత్సరాల పైబడి ఉన్న కార్డుదారులకు అందరికీ కూడా ఇంటి వద్దకు డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే పందాలో ఈ మాసంలో ప్రభుత్వము ఈ నెల అంటే నెక్స్ట్ మంత్కు సంబంధించిన బియ్యమును 65 సంవత్సరాలకు పైబడిన వారికి ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఆ కార్డుదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ విధంగానే ప్రతి షాప్కు మేము ఈ 65 సంవత్సరాల పైబడిన కార్డుదారులకు బియ్యం పంపిణీ సక్రమంగా జరిగే విధంగా ప్రతి షాప్కు ఒక నోడల్ అధికారిని సెక్రటరీ తరఫున నియమించడం జరిగింది. వారి ద్వారా పర్యవేక్షణ చేసి పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 65 సంవత్సరాల పైబడిన కార్డుదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయచ్చు. నంద్యాల జిల్లా కేంద్రంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ లీలావతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్ ను శనివారం నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తనిఖీ నిర్వహించి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందుతున్న సర్వీసులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా మహిళలు, బాలికలు, బాల్య వివాహాలు అయిన వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి, ఫోక్సో బాధితులకు ఆశ్రయం కల్పించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఈ సెంటర్ సేవలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. మెడికల్, లీగల్ సర్వీసెస్, కౌన్సిలింగ్, షెల్టర్, కమ్యూనికేషన్ సేవలను అందజేస్తున్నట్లు పీడీ లీలావతి తెలిపారు. ఈ వన్ స్టాప్ సెంటర్ లో మొత్తం ఎంప్లాయీస్ తో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చే బాధితులు ఎవరైతే తర్వాత పోలీసో కేసు రిలేటెడ్, తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి ఇక్కడ రావడము, ఇక్కడ తీసుకురావడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ద్వారా జరుగుతుంటుంది. ఇవే కాకుండా పోలీసో కేసులో ఉండే టీమ్స్ కూడా వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడము, వాళ్ళని ఇన్వెస్ట్ గా ఇక్కడ పెట్టుకొని వాళ్ళ బాగోగులంతా చూసుకోవడం అనేది ఇదంతా జరుగుతుంది. కూడా టోటల్ ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి 13 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ క్యాంపస్ కానీ ఇక్కడ జరిగే పద్ధతులు కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మేడం వాళ్ళందరూ వచ్చి కూడా పిల్లలతో కూడా మాట్లాడము, ఇంటరాక్ట్ అయ్యాము. 3 ఇన్వెస్ట్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు, ఒక అమ్మాయి 20 years, ఒక అమ్మాయి 30 years, 24 years అమ్మాయి. 24 years అమ్మాయి తనకు ఇష్టం లేని పెళ్లి చేసినారని తను వేరే కారణాలతో ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు లేవని వాళ్ళు సాటిస్ఫై అవడం జరిగిందండి. అదే కాకుండా ఇప్పుడు ఉండే స్టాఫ్ కూడా వచ్చే ఎవరైతే టీమ్స్ ఉన్నారో ఇన్వెస్ట్ వాళ్ళతో చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఏదైనా కాపురాలు నిలబెట్టే పరిస్థితి ఉంటే కాపురాలు కానీ
వాళ్ళ సంసారిక వ్యవహార జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ కౌన్సిలింగ్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడికి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒకరు అడ్వకేట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఆ అమ్మాయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంతా వాళ్ళు ఇస్తూ పీపుల్తో కన్సల్ట్ అవుతూ కోర్టులో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఈ అమ్మాయి ద్వారా ఈ లాయర్ ద్వారా వాళ్ళకి పరిష్కారం అయ్యే పద్ధతిలో అటెండ్ అవుతుంటారు. ఇక్కడైతే ఆఫీసర్స్ అందరూ బాగున్నారండి, బాగా చక్కగా జరుగుతారు. నంద్యాలలో వన్ స్టాప్ సెంటర్ గత సెప్టెంబర్ 2024 నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న విక్టిమ్స్ కానీ, అలాగే మనకు రేప్ కేస్ విక్టిమ్స్ కానీ, పోక్సో కేస్ విక్టిమ్స్ కానీ ఇలా మనము వాళ్ళకి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ లో పరిష్కారం కోరుతూ అంటే భార్య భర్తల గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని మేము మా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అని ఇక్కడ హెడ్ గా ఉంటారు. ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ తర్వాత పారాలీగల్ వర్కర్ ఉంటారు, అలాగే సైకోసోషల్ కౌన్సిలర్ ఉంటారు, పారా మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటారు. సో మేము ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ ద్వారా 5 సర్వీసెస్ ఒకటి దగ్గర అందివ్వడం జరుగుతుంది బాధితులకి. ఒకటి వచ్చేసి వాళ్ళకి మెడికల్ పరంగా ఏదైనా అవసరం ఉన్నా, లేదా లీగల్ గా ఏదైనా అవసరం ఉన్నా, కౌన్సిలింగ్ అవసరం ఉన్నా, షెల్టర్, అలాగే వాళ్ళకి ఇతర సంప్రదింపులు వాళ్ళ ఫ్యామిలీస్ తో కానీ ఇలా అవసరాలన్నీ కూడా 5 సర్వీసెస్ ఒకటే సెంటర్ దగ్గర జరుగుతాయి కాబట్టి ఇది వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇది 181 కాల్ సెంటర్ ద్వారా రన్ చేయబడుతుంది. 181 కాల్ సెంటర్ ఇక్కడ ఫ్రీగా టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఆ కాల్ చేసి కూడా ఎవరైనా ఇక్కడికి బాధితులు ఉంటే ఆశ్రయం పొందవచ్చు, ఆ సర్వీసెస్ పొందవచ్చు వన్ స్టాప్ సెంటర్ ని. సో దీన్ని కూడా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసి సర్వీసెస్ ని ఇంకా మరికొన్ని మంది ఉపయోగించుకునేలాగా మీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాము. చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ రోజు ఈ వన్ స్టాప్ సెంటర్ ని మన అడిషనల్ ఎస్పీ సార్ యుగంధర్ సార్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా ఈ సెంటర్ పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ జరిగిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకంటే నెక్స్ట్ వాళ్ళ స్కూల్స్ లో చేర్చేలాగా, మళ్ళీ వాళ్ళ ఏజ్ మైనారిటీ తిరిగి మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు కూడా కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, ఎనీ హెల్ప్ మెడికల్ గా కానీ ఎనీ హెల్ప్ కూడా ఈ సెంటర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందరికీ ఉమెన్ అండ్ మైనర్ ప్లస్ ఉమెన్ ఎవరైనా ఈ సర్వీస్ ని పొందవచ్చు. వాళ్ళ ఎవరైనా 181 కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి కూడా వాళ్ళ అవసరాలను ఈ సెంటర్ ద్వారా తీర్చబడతాయి. భారత రాజకీయాల్లో అపర చాణక్యుడిగా కీర్తినార్జించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు శనివారం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. నందిరైతు సమైక్య గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సమైక్య కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, కుందు సాహితీ సమితి నిర్వాహకులు డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు హాజరై పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ నంద్యాలలో వ్యవసాయ కళాశాల, బ్రాడ్గేజ్ రైల్వే, ఉపరితల వంతెన ఏర్పాటు పివి హయాంలో జరగడం నంద్యాల ప్రజల అదృష్టమన్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి బాటన నడిపించిన రాజనీతిజ్ఞుడుగా పివి చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా కొనసాగిన పివి నరసింహారావు రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారన్నారు. బహుభాషా కోవిదుడుగా, రచయితగా భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి పివి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. నంద్యాలకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ సృష్టించిన నరసింహ అనే ప్రతి వంగడాన్ని పివి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం నంద్యాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. సమైక్య కోఆర్డినేటర్ ఓబులపతి, తెలుగు పండిట్ అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కిషోర్ కుమార్ పివి నరసింహారావు జీవిత విశేషాలను తెలియజేశారు. అధ్యాపకులు రఫీ నరసింహారావు జీవిత విశేషాలపై కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో రోటరీ విద్యాసంస్థల అధినేత డివి సుబ్బయ్య, విశ్రాంత ప్రొఫెసర్ కైలాసనాథరెడ్డి, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, బాలచంద్రుడు, శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, సమైక్య సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా భారతదేశ ఆర్థిక పరిస్థితి అప్పుడున్న సంక్షోభం నుండి బయటపడగలిగింది. వారు 17 భాషలలో మాట్లాడగలరు, రాయగలరు. స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఈ 3 చేయగలిగిన బహుభాషావేత్తలు ఇప్పుడు దేశంలో అరుదుగా కనిపిస్తారు. వారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు అనే నవలను
హిందీలోకి అనువాదం చేశారు సహస్రపన్గా. వారిని మన నంద్యాలకు విచ్చేసిన సందర్భంలో స్టేట్ గెస్ట్ హౌస్లో సువర్ణ సారస్వత సంఘం తరఫున నేను శేషపల్లి శర్మ గారు కలిసి మా సువర్ణ సారస్వత సంఘానికి సంబంధించిన ఒక అభ్యర్థనను అందించడం జరిగింది. అట్లాగే హైదరాబాద్లో శ్రీ సహస్రావధాని మాడుగుల నాగపల్లి శర్మ గారి అవధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పివి, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నారు వారు. ఆ సందర్భంలో నేను ఒక ఆశువుకు ప్రేక్షకుడిగా వెళ్ళి వారిని దూరం నుంచి సందర్శించడం జరిగింది. ఈరోజు నిజంగా మన అన్ని సంస్థలు కలిసి నంద్యాలలో మహోన్నతంగా చేయవలసిన జయంతిని మనం 4 గోడల మధ్యలో చేసుకోవడం నిజంగా చింతించవలసిన విషయం. మరొక్కసారైనా నంద్యాల ప్రజలందరూ దీన్ని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలను నంద్యాల చిరస్మరణీయంగా చేసుకునేందుకు ముందుకు రావాలని అందరినీ. ఈరోజు మాజీ ప్రధానమంత్రి నంద్యాల నుండి ప్రాతినిధ్యం చేసి ప్రధానమంత్రిగా ఉండినటువంటి గౌరవ పివి నరసింహారావు గారి జయంతి వేడుకలను నంది రైతు సమాఖ్య మాతృభాష పరిరక్షణ సమితి సువర్ణ సారస్వత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిదుడిగా పేరొందినటువంటి మహనీయులు పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మంత్రివర్గంలోనూ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత కేంద్రంలో వివిధ మంత్రుల హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. తదనంతర పరిణామాల్లో రాజీవ్ గాంధీ అత్యునంతరం తర్వాత ప్రధానిగా ఎంపిక కాబడి మరి ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని అగ్రపథంలో తీసుకెళ్లడానికి పయనించినటువంటి మహనీయుడైన అటువంటి గొప్ప వ్యక్తి నంద్యాలకు ప్రాతినిధ్యం వహించడం అనేది అప్పట్లో చాలా గర్వించదగినటువంటి విషయంగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకునేటువంటి వారు. మరి వారు చేసినటువంటి కృషి తర్వాత ప్రధానులు కూడా అనుసరించడంతో ఈరోజు దేశం పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది. వారి జయంతి సందర్భంగా మరి ఈరోజు సాహితీ సంస్థల తరఫున వారికి ఘన నివాళులు అందిస్తున్నాం. అంటే గాంధీజీ టైంలో వడికేవాళ్ళు, అది ఇంకా ఇప్పుడు ఆ వడకడము ఆ సిస్టమ్ వచ్చి రావాలని చెప్పి ఆ పొందూరుకి అందరు వ్యాప్తి చెందాలని చెప్పారు. అదే కాకుండా మనకి వచ్చి బ్రాడ్గేజ్ రైలు వస్తే మినరల్స్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి చేశారు. తర్వాత గోర్కల్ రిజర్వాయర్కి వచ్చి నరసింహరాయ సాగర్ పేరు పెట్టి అది చేశారు. మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి చేశారు. అగ్రికల్చర్ కాలేజీకి వచ్చి మనకు ఫెసిలిటీ చేశారు. ఇటువంటి మహానుభావుడు కోల్పోవడము మన దేశానికి చాలా ఇబ్బంది కలిగింది. ఆయన అదే కాకుండా ఆయన తరఫున మన్మోహన్ సింగ్ను తయారు చేశాడు. ఆ మన్మోహన్ సింగ్ కూడా ఆయన అడుగుదారుల్లో నడిచి మనకి వచ్చి చాలా విషయాల్లో ఆయన కూడా ఆర్థిక విధానాల్లో చాలా హెల్ప్ చేసి అనుభవ శక్తి వచ్చేటట్టు. స్వామి రామానంద తీర్థను అందరూ ప్రముఖంగా చెప్తారు. ఆయన శిష్యుడైనటువంటి పివి నరసింహారావు గారు అంతే పేరు ప్రఖ్యాతి గాంచారు. చాలా ఆయన మరణించేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఫ్రీడమ్ ఫైటర్గా ఎన్నో సేవలు చేశాడు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా కూడా, ముఖ్యమంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత తొలిసారిగా ఒక తెలుగు వ్యక్తి అంటే ఒక మన ప్రాంతం వాడు, అది కూడా మన నంద్యాల నుంచి దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి చేపట్టడం అనేది ఆయనతో జరిగింది. ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి మన ప్రాంతం నుంచి ఎన్నిక కాబడి ఒక దేశ ప్రధానిగా సేవలు అందించడం మనందరికీ చాలా గర్వకారణం. ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ బంగారాన్ని లండన్ బ్యాంకులో ప్లెడ్జ్ చేసి మరి 400 బిలియన్ల మొత్తాన్ని తీసి మన దేశ అభివృద్ధికి వినియోగించడం జరిగింది. అలాంటి నాయకుడు మరి మన ఆర్థిక చాణక్యుడిగా ఆయన పేరు పొందినారు. మరి అలాంటి అపర చాణక్యుడిని, అపర మేధావిని మనం కొనియాడుకుంటూ ఈరోజు వారికి జవహర్లు అర్పిస్తున్నాము. నంది రైతు సమాఖ్య వివిధ సంస్థల తరఫున. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట నంద్యాల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ నేతల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వం 4 రోజులైనా కూడా చర్యలను జరపలేదని, రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కార్మిక నాయకులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇంజనీరింగ్ సెక్షన్ అయిన మేము 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా చర్చలకు పిలిపించలేదు. దయచేసి చర్చలకు పిలిపించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 4వ రోజు దీక్షను ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు మన ప్రభుత్వం వస్తే మీ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము మేము 4 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెకు మీరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి వెంటనే మా న్యాయమైన సమస్యలను పరిష్కరించి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు పథకాలను వెంటనే అమలు చేయాలని జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 వేతనం ఇవ్వాలని, అట్లనే చనిపోయిన కుటుంబంలో ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వాలని, మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లనే వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తగిన గుణపాఠం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. జూలై 4వ తారీఖున పెద్ద ఎత్తున మున్సిపల్ వర్కర్లు అందరము చలో విజయవాడకు రావడం జరుగుతా ఉంది. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ 7 మాదిరిగా తుంగలో తొక్కకుండా జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 24,500 రూపాయల వేతనము చెల్లించాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఆప్కాస్ రద్దు చేస్తే పర్మిట్ చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4వ రోజు ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం CIT అనుబంధం వారి పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీలలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయుటకు రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను పిలిపించి వారి యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో జూలై 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అప్పటికి స్పందించకపోతే రాష్ట్రం మొత్తము అన్ని మున్సిపాలిటీలలో నీళ్లు, కరెంటు బంద్ చేయడానికి కూడా మేము CITగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. నంద్యాల పట్టణం ప్రాఫిట్ షాప్ కంపెనీ వారి ఆధ్వర్యంలో జిల్లా మరియు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల 2 టౌన్ CI ఇస్మాయిల్ హాజరై విద్యార్థులను సన్మానించారు. జిల్లాలో 10th పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపి గ్రామాల్లో విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను ఇలా సత్కరించి ప్రోత్సహించే ఆలోచన చేసిన ప్రాఫిట్ షోరూం యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈరోజు నంద్యాల ప్రాఫిట్ షూ మార్ట్ వాళ్ళ వారి ఆధ్వర్యంలో మరి జిల్లాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సంపాదించిన పిల్లలకి 2 పిల్లల్ని మనం ఎల్లావతకు చెందిన నాగేంద్ర ప్రసాద్, తర్వాత మల్లయ్య అని చెప్పి పామపాడు మండలం ఎర్రగూడు అబ్బాయి, వీళ్ళిద్దరిని DO ఆఫీస్ ద్వారా మరి మెరిట్ సర్టిఫికేట్స్ తీసుకొని DO గారి రిపోర్ట్ మేరకు మరి ప్రాఫిట్ షూ యాజమాన్యం వారు ఈ బ్రాంచ్ నంద్యాల బ్రాంచ్ వారు మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మనం ఎంతమంది చేసామని కాదు, మనకు ఉన్న దాంట్లో మనము ఎంకరేజ్ చేస్తాము చేయాలనే ఇది మంచి ఉద్దేశం. ఇది మరి ఎక్కడో పల్లెటూరు పిల్లల్ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ సన్మానిస్తే వారు ఇంకా జీవితంలో ఉన్నత శిఖరాలు మరి మోటివేట్ అవుతారని చెప్పి ఉద్దేశం ఇది. మరి చాలా మంచి కార్యక్రమం ఇది. ఇలాగే వీళ్ళ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కోరుచున్నాము. ఈ మోటివేషన్ ఇంపార్టెంట్ మనకి. నేను యాజ్ ఎ టీచర్ గా ప్రేరణ అభ్యసన రాచబాటలు అంటే మనం ప్రేరేపిస్తాం, పిల్లలకి మోటివేట్ చేస్తున్నాం. అంటే 10th క్లాస్ ఇది మార్కులు వచ్చిన సన్మానించారు, మళ్ళీ చదువుకుంటే బాగా చదువుకుంటే భవిష్యత్తులో రకరకాల మనకు ఉంటుందని చెప్పి మనం ఇట్లా మోటివేట్ చేయడం చాలా మంచి అభినందన విషయం ఇది. మామూలుగా మనకు ఈ స్కూల్ డేస్ అవి జరుగుతాయి. చిన్నప్పుడు
మా స్కూల్ గెస్ట్ వచ్చేసి ఎస్ఐ గారు రావడము, పిస్టల్ పెట్టుకొని రావడం అనేది చూడడం. సో మేము చిన్నప్పుడు మోటివేట్ అయింది, అనుకున్నాము ఈ ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత 96 లో ఆ సర్టిఫికేట్ అపాయింటింగ్ ఆర్డర్ తీసుకుపోయి మా ఫాదర్ ఇచ్చాను. అంటే ఉద్యోగం వచ్చారు. అంటే చిన్న చిన్న కార్యక్రమాలే మనసులో పేర్కొపోయి ఇది గోల్స్ అచీవ్ చేయడానికి ఏదవుతుంది. మరి చాలా మంచి కార్యక్రమం ఇది, ఇలాగే కొనసాగించి కోరుచున్నాము. అలాగే పిల్లలు కూడా అభినందిస్తూ మరి జీవితంలో మంచి శిఖరాలు అధిరోహించాలా, మంచి గ్రేట్ సక్సెస్ తీసుకోవాలి. మీరు మీ పేరెంట్స్ కి మీకు మంచి పేరు తీసుకోవాలి, మీ ఊరికి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడ చేసిన గౌరవనీయులు శ్రీ టూడౌన్ సిఐ సార్ ఇస్మాయిల్ సార్ గారికి ధన్యవాదాలు. ఈ రోజు మా షాప్ తరఫు నుంచి నిర్వహిస్తున్న పేద విద్యార్థులకు మా షాప్ తరఫు నుంచి మొమెంటోస్, షీల్డ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ చేతుల మీదుగా. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణం సార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా స్టాఫ్ తరఫు నుంచి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది చేయడం మొదలు జరుగుతుంది. మా హెడ్ ఆఫీస్ తరఫు నుంచి మా ప్రాఫిట్స్ కంపెనీ ఎప్పుడు కూడా ముందుంటది ఇలాంటి సేవా కార్యక్రమం చేయడంలో. పేద విద్యార్థులకు ర్యాంక్ వచ్చిన టాప్ లో వచ్చిన వాళ్ళకి మా స్కూల్ షాప్ తరఫు నుంచి ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు. బనగానపల్లెలో స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలపై జరుగుతున్న చర్యలతో కార్పెంటర్స్ అసోసియేషన్ స్థలాన్ని బుల్డోజర్ ద్వారా కూల్చే కుట్రలో భాగంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బనగానపల్లెలోని పేద కార్పెంటర్లకు 1 ఎకరా 30 సెంట్ల ప్రభుత్వ భూమిని డీపట్టా కింద మంజూరు చేసి రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. ఆ స్థలంలో 120 మందికి పైగా కార్పెంటర్ కుటుంబాలు ఇల్లు నిర్మించుకొని షాపులు వేసుకొని జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా ముస్లింల మతపరమైన అవసరాలకు ఒక మసీదు కూడా నిర్మించబడిందని, కానీ ప్రభుత్వం మారిన తర్వాత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో మాజీ ఎమ్మెల్యే మంజూరు చేసిన స్థలాలను తవ్వకాలు బుల్డోజర్లు తెచ్చి తొలగించాలనే హేమైన ప్రయత్నం చేస్తున్నారని ఏజాజ్ హుసేన్ విమర్శించారు. కాల్వ వెడల్పు కోసం మసీదు ఆవరణ దాకా కూడా కూల్చే ప్రయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. జిల్లా నాయకులు మహబూబ్ బాషా, అసెంబ్లీ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్, అత్తర్ హుసేన్, హుసేన్ సా, నూరుల్లా, ఉమర్, కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా, యూనియన్ నాయకులు హుసేన్ బాషా, ఆసిఫ్, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వము బనగానపల్లిలోని ఈ పట్టణంలో మన కార్పెంటర్ యూనియన్ కు దాదాపుగా 1 ఎకరా 30 సెంట్ల భూమిని వీళ్లకు ఆ రోజు 2020లో ఆనాటి తహసీల్దారు, ఆనాటి గవర్నమెంట్ రిజిస్టర్ చేసి ఇక్కడ ఉండే కార్పెంటర్లకు ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు చాలా వరకు వాళ్ళ స్థలంలో ఒక్కొక్కరికి 2 సెంట్లు, సెంటున్నర స్థలం వస్తే వాళ్ళ సెంటు ఈ విధంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. 5 సంవత్సరాల నుంచి ఈ పని జరుగుతుంది, వీళ్ళు కట్టించుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మసీదు కూడా ఉంది ఒకటి. కానీ ఇప్పుడు 2025లో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్లానింగ్ అన్ని మార్చేసి మరియు కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిగా భావించి వేరే ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నాడు, ఆయన మనుషులు, లేకుంటే ఆయన ఇచ్చిన స్థలము, లేకుంటే ఆయన ఇచ్చిన అభివృద్ధి పనులు మేమెందుకు చూడాలి, దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలనే లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ స్థానిక మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడకు ఈ విధంగా ఒక కొత్తగా వాగు పక్కనే వాగు ఉంది, దాని పక్కన ఒక లైన్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మజీదు పక్కనే ఒక మురికి కుంటను శాంక్షన్ చేయించుకొని అన్యాయంగా ఇక్కడ ఒక ప్రభుత్వము తన యొక్క పలుకుబడి ఉపయోగించుకొని పెత్తనం చేస్తూ ఇక్కడ వాగును, ఇక్కడ మురికి కుంటను మసీదు పక్కనే మరియు ఈ ఇళ్ల మధ్య నుంచి ఆల్రెడీ ఈ భూములన్నీ ఇళ్ల పట్టాలు మరియు దీనికి ఒక రోడ్లు, కరెంట్ పోల్ అన్ని వచ్చాయి. దానిలో మధ్యలో నుంచి ఆపుకొని ఈ వాగును పెద్ద చేస్తున్నాము, వాగును ఎక్స్పాండ్ చేస్తున్నాము అనే దురుద్దేశంతో వీళ్ళను కేవలం ఇక్కడ ఉండే ఈ వర్కర్స్లను, ఈ యూనియన్ను వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని మరియు వీళ్ళ యొక్క స్థలాలు లాక్కోవాలని ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఈ పని జరుగుతుంది. వాగు మీరు ఎక్స్పాండ్ చేయాలి, పెద్ద చేయాలంటే ఆల్రెడీ ఆ వాగు నుంచి ఇక్కడకు దాదాపుగా 300-400 అడుగుల స్థలం ఉంది. వాగులో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాగు ఉంది, దాదాపుగా 150 సంవత్సరాల నుంచి వాగు ఉంది. ఏ రోజు కూడా వాగు పొంగి పొరలేదు, బయటికి నీళ్లు రాలేదు. ఇప్పుడు కొత్తగా ఏమైనా వరదలు వస్తే ఇక్కడంతా కొట్టుకుపోతుందనే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాగు పెద్ద చేస్తున్నాం అనే ఒక సాగుతో వీళ్ళ కడుపు కొడుతున్నారు. చాలా బాధాకరమైన విషయము.
అది ఒక చిన్న వాగు, అక్కడేమి సముద్రం పెద్ద సముద్రం వస్తుంది, ఏమన్నా పెద్ద సముద్రం వస్తే కొట్టుకోపోతే అనుకోవచ్చు. చిన్న వాగు అంత అక్కడ పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అక్కడ ముందర మనకు తుంగభద్ర అవి. అక్కడ లేని నీరు ఇక్కడ ఎట్లా వస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా ఎస్డిపి తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌమ్యులు, మరియు ముఖ్యంగా ఎటువంటి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం నిలుస్తారనే ఒక పబ్లిక్లో ఒక అవేర్నెస్ మీ గురించి ఉంది బనగానపల్లిలో. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీరు పొలిటికల్గా మీ అపోనెంట్ ఉంటారు, అది ఉండేదే. ఏదైనా పొలిటికల్ అపోనెంట్గా ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని అన్యాయంగా ఈ యొక్క 150 మంది కుటుంబాలను మరియు ఈ 151 కుటుంబాలను ఈ కార్పెంటర్ అసోసియేషన్ని మరియు ఒక మస్జిద్ స్థలాన్ని మీరు దయచేసి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వెంటనే ఈ పనులు ఆపాలని, మరియు ఏదైనా మీకు అక్కడ తక్కువగా వాగు పెద్ద చేయాలంటే అక్కడ 50 అడుగులు 100 అడుగుల స్థలం సరిపోతుంది, 500 అడుగుల స్థలం అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు వెంటనే ఈ పనులు ఆపాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజల కోరిక. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ విషయం మీద కలెక్టర్ గారిని మరియు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యకు పరిష్కరించే వరకు ఎస్డిపి పోరాడుతున్నది తెలియజేస్తున్నాము. దయచేసి ఇటువంటి మీ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు చేసుకోండి, కానీ మీ పాలిటిక్స్లో మరియు మీ ప్రత్యర్థుల మీద మీరు ఏదైనా ఉంటే దాన్ని మీరు ఆలోచించుకొని చేసుకోండి. అంతేగాని సామాన్య ప్రజల మీద మరియు ఈ అసోసియేషన్ల మీద మరియు ఈ సామాన్య కుటుంబాల మీద దయచేసి మీరు ఎటువంటి ప్రతాపాలు పంతాల జోలుకు దయచేసి పోవద్దు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 100 కుటుంబాలకు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవనం సాగించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. అటువంటి సందర్భంలో దయచేసి వారికి పొట్ట కొట్టవద్దు. వారికి ఇదే స్థలం ఉంది, లేకుంటే వాళ్ళు ఏదైనా రేపు ఏమైనా జరగడానికి జరిగితే దానికి మీదే బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. మేము వాళ్లకు సపోర్ట్ చేసినామని మా మీద కచ్చగట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా మాకు సాధించాలా అని మేము వేసుకున్న రూముల్ని మమ్మల్ని వేరు చేసి పడగొట్టి మనకు బాధ కలపాలని చూస్తూ మమ్మల్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా సతాయిస్తూ ఉన్నారు. కానీ మేము ఎన్నో విధాలుగా చెప్పుకున్నాం. అన్న పోయిన సంవత్సరం మాకు వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చింది, దానికి సహకరించినాం. మేము ఈ కాలనీని మమ్మల్ని కాపాడితే రేపు రాబోయే దినాల్లో మీతో మేము సహకరిస్తామని మేము చెప్పినాము. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఏదో విధంగా మమ్మల్ని బయటికి దొబ్బాలా, మాకు ఏదో నష్టం చేయాలని చేస్తూ ఉన్నారు మంత్రి గారు. అందుకోసం ఎన్నో విధాలుగా చెప్పినా కానీ చూద్దాంలే చేద్దాంలే, మీకు ఏం నష్టం చేయము, కానీ పోతుంది ఏదో ఒక విధంగా యాడ్నో ఇస్తాము అని చెప్తూ పోతున్నారు. ఏదో విధంగా చేస్తాము, ఆడ ఎక్కడ ఎస్ఆర్బీసీ కాలనీ కాడ ఎస్ఆర్బీసీ కాలువ కాడ ఇస్తాము అంటున్నా. అంటే ఇక్కడ ఏరు వచ్చి కొట్టుకుపోవడం లేదు, కానీ ఆడ ఎస్ఆర్బీసీ కాలువ బొక్కపడితే అందరం కొట్టుకొని ఒకటేసారి సావాలని మమ్మల్ని అక్కడికి తీసుకుపోయి పెట్టాలని చూస్తున్నారు. మాకు ఇక్కడ ఊర్లో అయితే మాకు కార్పొరేట్లకు పన్నులు ఇవ్వడానికి వస్తారు ఆసాములు. ఎక్కడో ఊరు బయట తీసుకుపోయి ఇస్తే మాకు ఏ కార్పెంటర్కు మాకు గుర్తింపు ఉంటుంది, ఏ కార్పెంటర్ కోసం మాకు ఎత్తుకులాడుకుంటూ ఆసాములు వస్తారని మేము కోరుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని వదిలేయండి, మాకు ఏదో విధంగా మాకు కాపాడండి అని చెప్తూ పోరాడుతున్నాము. సరే మీరు అంటున్నారు పట్టా సరిగా ఇవ్వలేదు, ఆయన మీకు అబద్ధ మాటలు చెప్పి ఆయన ఇచ్చినారని. అదే సమయంలో మనకు ఈ స్థలం కేటాయించేటప్పుడు అదే కరెంట్ ఆఫీసర్లు వచ్చినారు, అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, సిఐలు వచ్చినారు, ఎస్ఐలు వచ్చినారు, అదే ఎమ్మెల్యే కాడ ఉన్నవాళ్ళు ఎంఆర్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు, మనకు స్తంభాలు కూడా పాటించినారు. అట్లాంటప్పుడు ఇది స్థలము అప్పుడే చెప్పాల్సింది కదా కరెంట్ ఆఫీసు వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, పంచాయత్ ఆఫీసు వాళ్ళు. రేపు పొద్దున వీళ్ళకి ఇస్తున్నారు, మీరు ఇబ్బంది అవుతుంది, వేరేసారి ఇవ్వాలని వాళ్ళు అప్పుడు చెప్పాల్సింది కదా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఇంత మనం కష్టపడి చేపించుకున్నాక ఇప్పుడు ఇది పొలంబోగు, మీకు పనికిరాదు, వంక వస్తే నీళ్ళు వస్తే కొట్టుకుపోతారు, మీకు అంత ఫేక్ మాటలు చెప్పి ఆయన మీకు కడుపు కొట్టి మీకు సలహాలు ఇచ్చినాడు అని చెప్తున్నారు. ఈరోజు మీరు వచ్చి చెకింగ్ చేసినప్పుడు కూడా అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, అదే పంచాయతీ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అదే కరెంట్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు అన్యాయము? మేము ఒకటి అడుగుతున్నాము, మళ్ళీ మీరు ఏం కోపం పడాల్సిన అవసరం లేదు, మేము ఆ ఇబ్బందులు మేము చెప్పుకుంటున్నాం. ఇది ఏమైనా కానీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు మన మీద దయ చూసి ఏమి మనం కష్టం చేసుకుంటున్న వాళ్ళము, మేము ఇది ఒకటి మనకు సహకారం చేస్తే
మీకు ఎప్పటికీ మర్చిపోలేమని విన్నపం చేసుకుంటున్నాము. ఇది మన బాధ. ఆషాఢ మాసం పురస్కరించుకొని శనివారం నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ. నంద్యాలలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ. ఘనంగా మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు. కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ధర్నా. జిల్లా మరియు మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సన్మానం. కార్పెంటర్స్ అసోసియేషన్ స్థలాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఖండించిన ఎస్డిపిఐ ప్రతినిధులు. శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈర్నపాడు గ్రామం నుండి పుట్టింటి పట్టుచీర సారె సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.